ఇలా పైన సైన్ ఇన్ ఆర్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. రేషన్ కార్డ్ ఆల్రెడీ అప్రూవ్ అయిన వాళ్ళు రేషన్ కార్డ్ నంబర్ తోటి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేస్తే ఇందులో లాగిన్ అవ్వచ్చు. న్యూ యూజర్ సైన్ ఇన్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ న్యూ యూజర్ పై క్లిక్ చేయండి. వాలిడేషన్ మోడ్ ఆధార్ కార్డు నంబర్, మొబైల్ నెంబర్, అలాగే అడ్రస్, ఈమెయిల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చూస్తున్నారు వీడియోస్ అండ్ కమెంట్స్ కూడా అడుగుతున్నారు. కానీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా బాగుంటుంది. ఈరోజు కేవైసీ ఎలా చేయాలి స్క్రీన్ రికార్డింగ్తో చెప్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేసే ముందు. లైక్ చేశాక నెక్స్ట్ కమెంట్ చేయండి, ఓకేనా? అందరు వెయిట్ చేస్తున్నారు కదా మొబైల్లో కేవైసీ ఎలా చేసుకోవాలి అనేది. సో నేను కంప్లీట్గా తెలుసుకొని నాకు సక్సెస్ అయితే మీకు చెప్దామని వెయిట్ చేస్తున్నాను. సో దానికోసం నేను ఏమేమి ప్రయోగాలు చేస్తానో కూడా అన్నీ చూపిస్తాను. ఓపిక్గా వీడియో చూడండి, స్కిప్ చేయకండి. నేను ఎలా చేస్తున్నానో సేమ్ మీరు కూడా అదే చేయండి. థ్యాంక్ యూ అందరికీ, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి. అలాగే నెగిటివ్గా కమెంట్ పెట్టే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాకు వర్కౌట్ అయినవి నా సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకుంటున్నాను అంతే. వాళ్ళు అడిగిన డౌట్స్ కూడా నేను రిప్లై ఇస్తున్నాను, క్లియర్ చేస్తున్నాను. మీలాంటి నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళ కోసం అయితే నా వీడియోస్ కాదండి. సో నెగిటివ్ కమెంట్స్ పెట్టుకుంటా మీ టైం వేస్ట్ చేసుకోకండి, ఓకేనా? నేను ఒక ప్రాసెస్ ఫాలో అయ్యాను, అది మీతో షేర్ చేసుకుంటాను. బట్ వర్క్ అవుతుందా లేదా అనేది ఒకసారి మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. చూసాక కమెంట్ చేయండి. ఇంకా సరే ఇది కాదు వేరే వీడియో చూద్దాం ఈ కేవైసీ కోసం అని మాత్రం మిస్టేక్ చేయకండి. ఈ కేవైసీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ ఈ కేవైసీ ఎవరికి అనంటే, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, 5 years నుంచి 15 years ఆల్రెడీ రేషన్ కార్డులో యాడ్ చేసి ఉంటే 5 నుంచి 15 years వాళ్ళకి ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేయించండి, బయోమెట్రిక్. అప్పుడే బియ్యం వస్తుంది. సో వాళ్ళకైతే ఈ కేవైసీ పక్కా. నెక్స్ట్ ఎవరికైతే అసలు ఇంతవరకు రేషన్ కార్డే లేదు కానీ ఇప్పుడు రేషన్ కార్డు అప్లై చేసుకొని ఉంటారు కదా, కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకొని, కొత్త రేషన్ కార్డు అంటే మళ్ళీ ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, కొత్త రేషన్ కార్డు అంటే ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డు నుంచి స్ప్లిట్ అయ్యి కన్వర్ట్ అయిన వాళ్ళు కాదు. మొత్తానికి ఇప్పటి వరకు అసలు రేషన్ బియ్యం రాలేదు, ఇప్పుడే రేషన్కి అప్లై చేసుకున్నాం, అప్రూవ్ అయింది, అలాంటి వాళ్ళు ఈ కేవైసీ చేసుకోవాలి, ఓకేనా? ఫస్ట్ చిన్నపిల్లలు 5 నుంచి 15 years వాళ్ళకి అప్డేట్ చేయించండి ఈ కేవైసీ. సెకండ్ ఈ కొత్త రేషన్ కార్డ్ వాళ్ళకి, ఓకేనా? అలాగే ఇంకొకటి ఏంటంటే, ఎంతమందికి రేషన్ కార్డ్ అప్రూవ్ అయిందో కమెంట్ చేయండి. దాన్ని చూసి వేరే వాళ్ళకి రాని వాళ్ళకి కొంచెం ధైర్యం ఉంటుంది. ఇంకా కొత్త అప్డేట్స్ ఏంటంటే, ఈ నెక్స్ట్ అంటే రేపు 25th మేకి ఆల్రెడీ రేషన్ కార్డ్ ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ మెసేజెస్ వస్తాయని చెప్తున్నారు. 1.55 lakhs కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తామంటున్నారు. 3 months రేషన్ బియ్యం ఇస్తామంటున్నారు. చూద్దాం, అసలు నెక్స్ట్ మంత్ గడిచేంత వరకు ఇవన్నీ అంటున్నారు తప్ప అసలు ఏం జరుగుతుంది అనేది ఏం తెలీదు. అందుకే నేను క్లారిటీగా వీడియో అనేది చేయలేకపోతున్నాను. అందుకే నేను టైం తీసుకొని గ్యాప్ తీసుకొని వీడియో చేస్తున్నాను. కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా. ఎవరైనా సరే కొంచెం క్లారిటీ ఇన్ఫర్మేషన్ కోసమే వీడియోస్ చూస్తారు. సో మేము కూడా సగం చెప్తే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది. నెక్స్ట్ మంత్ అప్డేట్ వరకు కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు చూపిస్తాను రండి మొబైల్లో ఈ కేవైసీ ప్రాసెస్ ఎలా ఉంటుందో అనేది, ఓకేనా? సో గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ NFSC అని టైప్ చేయండి, NFSC తెలంగాణ. ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది కదా nfsa.gov.in అని. సో ఇది క్లిక్ చేయండి. దీనిపైన కొంచెం డాటా అనేది చాలా స్లోగా ఉంటుంది. అసలు ఈ వెబ్సైట్స్ ఎందుకు ఇలా ఓపెన్ అవ్వట్లేదు తెలియదు. చాలా అంటే చాలా టైం పడుతుంది. లేదంటే రిఫ్రెష్ చేసుకుంటూ సెర్చ్ చేయండి మీరు. నాకు తెలిసి ఈ వీడియో మొత్తం క్లియర్గా చూసాక ఇక మళ్ళీ అడగరు నన్ను ఈ కేవైసీ ఎలా చేయాలి అనేది. డెస్క్టాప్ మోడ్ పెట్టేసాను ఆల్రెడీ. సో అయినా సరే చూడండి ఎంత స్లోగా ఉందో. మళ్ళీ రీఫ్రెష్ చేసి చూపిస్తాను. ఓకే, వచ్చింది. సో ఇక్కడ ఉంది కదా, ఇలా పైన సైన్ ఇన్ ఆర్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చింది, పబ్లిక్ లాగిన్ అండ్ అఫీషియల్ లాగిన్. పబ్లిక్ లాగిన్ పైన క్లిక్ చేయండి. సో పబ్లిక్ లాగిన్ పై క్లిక్ చేయగానే ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది, కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ సైన్ ఇన్ యూజింగ్ ఎనీ ఆఫ్ 3 ఆప్షన్ లిస్టెడ్ బిలో అని. ఒకటి ఆధార్ కార్డ్ నంబర్ తోటి మనం సైన్ ఇన్ అవ్వచ్చు, అంటే ఇంతకు ముందు ఆల్రెడీ సైన్ ఇన్ అయిన వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. లేదు అంటే లాగిన్ ఐడి పాస్వర్డ్ తోటి.
లేదు అంటే న్యూ రేషన్ కార్డ్ ఆల్రెడీ అప్రూవ్ అయిన వాళ్ళు రేషన్ కార్డ్ నెంబర్ తోటి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తే ఇందులో లాగిన్ అవ్వచ్చు. లేదు కొత్త వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, న్యూ యూజర్ సైన్ ఇన్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ న్యూ యూజర్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా ఫిల్ చేయండి. ఆధార్ కార్డు నేమ్ ఎలా ఉంది, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోండి ఒకటి, అలాగే పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోండి. వాలిడేషన్ మోడ్, ఆధార్ కార్డు నంబర్, మొబైల్ నెంబర్, అలాగే అడ్రస్, ఈమెయిల్, మీ స్టేట్ ఏంటి, డిస్టిక్ ఏంటి, అలాగే తహసీల్దార్ ఎవరు, విలేజా టౌనా అదేంటి, అడ్రస్ పెట్టండి టోటల్గా, అలాగే పిన్ కోడ్ ఇవ్వండి. ఇక్కడ ఒక క్యాప్చా అనేది అడుగుతుంది, 4+2 అని ఉంది, సో అది కూడా పెట్టండి. నేను ఆల్రెడీ ఇదంతా చేశాను కాబట్టి జస్ట్ చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఏంటి ఉంటుంది. తర్వాత ఈ ఐ అగ్రి పైన 2 బ్లూ టిక్స్ అనేది క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా సబ్మిట్, ఇక్కడ సబ్మిట్ చేసేయండి. దీని తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. సబ్మిట్ అయ్యాక ఒక మెసేజ్ వస్తుంది, సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ అని. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సైన్ ఇన్ అండ్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు లాగిన్ ఐడి తోటి మనం సైన్ ఇన్ అవుదాం, NFSA. సో మనం ఇప్పుడు మొబైల్లో ఈకేవైసీ ఎలా చేసుకోవాలని గూగుల్ని అడిగినా, ఇంకా బయట ఎలాంటి వీడియోస్ చూసినా ఇదే ప్రాసెస్ జరుగుతుంది. మరి ఈ ప్రాసెస్లో వెళ్తే కరెక్ట్గా అవుతుందా లేదా ఈ రోజు తెలుసుకుందాం. మనం పబ్లిక్ లాగిన్ పై క్లిక్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా సైన్ ఇన్ అయ్యాను కాబట్టి ఇప్పుడు లాగిన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సైన్ ఇన్ చేశాక ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ తోటి లాగిన్ అవ్వండి. నేనైతే బ్లర్ చేస్తున్నాను. సో ఇక్కడ క్యాప్చా వస్తుంది, క్యాప్చా ఎంటర్ చేసేయండి. దీని తర్వాత మనం ఇలా జనరేట్ ఓటీపీ అని పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యాక చూపిస్తాను మీకు. అవునండి, ఓటీపీ కూడా వచ్చేసింది. నా ఓటీపీ ఎంటర్ చేశాక యూజ్ ఓటీపీ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. ఇలా కనిపిస్తుంది చూడండి, పబ్లిక్ బెనిఫిషియరీ హోమ్ రేషన్ కార్డ్ మోడిఫికేషన్ రిక్వెస్ట్ మై రేషన్ కార్డ్ డీటెయిల్స్. ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా చూపిస్తుంది. మనం ఎన్నిసార్లు టైప్ చేసి ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ కూడా చూపించవచ్చు మీకు. రేషన్ కార్డ్ డీటెయిల్స్, అలాగే రేషన్ కార్డ్ నంబర్ అడుగుతుంది. రేషన్ కార్డ్ నంబర్ కొట్టాక కూడా సేమ్ ప్రాసెస్, డాటా లోడింగ్ ఇన్ ప్రోగ్రెస్ ప్లీజ్ వెయిట్. ఇది మీరు ఎన్ని రోజులు ఎన్ని గంటలు చేసినా సరే సేమ్ ప్రాసెస్. సో మొబైల్లో ఈకేవైసీ చేసుకోవడం అనేది నాట్ పాసిబుల్. నేను ఇదే చెప్పాను అనుకోని స్టార్టింగ్లోని, మొబైల్లో ఈకేవైసీ చేసుకోవడం రాదని నేను స్టార్టింగ్లోనే చెప్తే నా వీడియో కాకుండా ఇంకా యూట్యూబ్లోనో ఇంకా గూగుల్లోనో ఎక్కడనో సెర్చ్ చేసి చూస్తారు. కానీ ఏం ప్రాసెస్ లాస్ట్కి మాత్రం మీ టైం వేస్ట్ అవుతుంది తప్ప అసలు ఫలితం అనేది ఉండదు. డాటా లోడింగ్ అనేది చూపిస్తుంది. నేను 2 days దీనిపై సర్చింగ్లోనే ఉన్నాను, అందుకే వీడియోస్ లేట్ అయ్యాయి, సారీ. నెక్స్ట్ ఇప్పుడే చూపిస్తాను చూడండి. మీరు ఒకసారి నేను గూగుల్నే సెర్చ్ చేస్తాను, గూగుల్లో ఈకేవైసీ ఎలా చేయాలి అనేది ఎలా చూపిస్తుందో చూడండి. ఇవన్నీ నమ్మి మీ టైం వేస్ట్ చేసుకోకండి. డైరెక్ట్ మీ రేషన్ షాప్ డీలర్ దగ్గరికి వెళ్ళండి. మన రేషన్ కార్డులో FP షాప్ నంబర్ అని ఉంటుంది. ఆ షాప్ నంబర్కి వెళ్ళి మీ రేషన్ డీలర్ని అడగండి బయోమెట్రిక్ అవసరమా అని. ఆల్రెడీ బియ్యం వస్తున్న వాళ్ళకి అవసరం లేదు. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పాను కదా 2 points స్టార్టింగ్లో, వాళ్ళకి అక్కడనే చేస్తారు రేషన్ డీలర్స్. సో నేను చూపిస్తాను చూడండి. ఇవి నమ్మకండి, ఓకేనా. హౌ టు రేషన్ కార్డ్ ఈకేవైసీ తెలంగాణ అని టైప్ చేశాను. ఇది ఏమని ఇచ్చింది చెప్పండి, ఆన్లైన్ ఈకేవైసీకి. సో ఇలా వెళ్ళాలి ఈపీడిఎస్ సైట్కి. నెక్స్ట్ క్లిక్ ఆన్ ది ఈకేవైసీ ఆన్లైన్ ఆప్షన్. తర్వాత రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఫాలో ద కంప్లీట్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ ఓటీపీ వెరిఫికేషన్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అని చెప్తుంది. అసలు ఈపీడిఎస్ క్లిక్ చేస్తే ఈకేవైసీ ఆప్షన్ అసలు కనిపించదు మీకు. ఇవన్నీ ప్రయోగాలు ఆపేసేయండి. మీ సేవకు కూడా వెళ్ళి అడగండి. నేను ఆల్రెడీ మీ సేవలో కూడా తెలుసుకున్నాను. సేమ్ మీ సేవ వాళ్ళు కూడా అవసరం లేదు అని చెప్తారు, లేదంటే అసలు వాళ్ళకు రెస్పాండ్ అవ్వడం కూడా తెలియట్లేదు కొంతమందికి. ఈకేవైసీ అనేది మొబైల్లో చేయాలి అనేది ఫస్ట్ మైండ్లో నుండి తీసేయండి. ఓన్లీ డీలర్ని వెళ్ళి కనుక్కొని ఫైండ్ అవుట్ చేసుకోండి, ఓకేనా. సో ఇవన్నీ ఈపీడిఎస్ సైట్సే. అలాగే రేపు ఎవరికైనా మొబైల్లో మెసేజ్ వస్తే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆల్రెడీ 20 Mayకి ఒక న్యూ లిస్ట్ వచ్చింది, చెప్తానని చెప్పాను కదా, అది మాత్రం నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయట్లేదు. ఎందుకంటే వీడియోస్ అస్సలు సరిగ్గా కంప్లీట్గా చూడట్లేదు. మీరు చూడనప్పుడు నేను ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎందుకండి వేస్ట్ కదా. సో నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో ఇదన్నమాట ఈ కేవైసీ మొబైల్లో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్
కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే వీడియోని కంప్లీట్ గా చూడండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఫేక్ వీడియోస్ చేస్తున్నారు. ఈ కేవైసీ మొబైల్ చేయొచ్చు, ఏవేవో సైట్లు ఓపెన్ చేసి చూపిస్తున్నారు, ఇందులో లాగిన్ అవ్వండి, అందులో సైన్ అప్ అవ్వండి అని. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటి అంటే ఎవ్వరికి క్లారిటీ ఇవ్వట్లేదు. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది మళ్ళీ అడుగుతున్నారు, డిసిఓ పెండింగ్, డిఎస్ఓ పెండింగ్, ఇన్స్పెక్టర్ పెండింగ్, అవన్నీ ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఈ వీడియో ఎండింగ్ లో ట్యాగ్ చేస్తాను. ఫస్ట్ మీరు ఓపిక్ గా వెళ్ళి వీడియోస్ చూడండి. వీడియో కొంచెం మీకు లెంత్ అనిపిస్తే నేను అందరిని దృష్టిలో పెట్టుకొని వీడియోస్ చేస్తున్నాను నేను చాలా క్లియర్ గా. ఇప్పుడు ఒకసారి తొందర చెప్పగానే ఒకరు క్యాచ్ చేస్తారు, కానీ ఒక్కొక్కరికి అంత తొందరగా అర్థం అవ్వదు. కొంచెం లెంత్ అనిపిస్తుందో వాళ్ళు స్పీడ్ లో పెట్టుకోండి. 1.5 స్పీడ్ లేకపోతే 2 స్పీడ్ అలా పెట్టుకొని వీడియో మొత్తం కంప్లీట్ చేయండి. అంతేకాని మీరు సోది చెప్తున్నారు అది ఇది ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయకండి. అవసరం ఉన్న వారు వెళ్ళి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.